గోవాలోని షిర్గావ్ ఆలయ జాతరలో తొక్కిసలాట జరిగింది. 7 మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆలయ వార్షిక జాతర సందర్భంగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా భారీగా భక్తులు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో భక్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెట్టడంతో తొక్కిసలాటకు దారితీసింది. తొక్కిసలాట సమయంలో పరిస్థితి చాలా భయానకంగా మారిందని, ప్రజలకు బయటకు వచ్చే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాట వెనుక గల కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రాథమిక నివేదికల ప్రకారం రద్దీ, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, గోవా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 2 రోజుల క్రితం అప్పన్న స్వామి దేవాలయంలో గోడ కూలి కొందరు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటన మరిచిపోకముందే మరొకసారి గోవా రాష్ట్రంలోని గోవాలోని షిర్గావ్ ఆలయంలో జాతరలో తొక్కిసలాట జరిగి 6 ప్రాణాలు పోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరిగే ఆలయానికి సంబంధించిన జాతరలో భక్తులు పెద్ద ఎత్తున కూడా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం మే 2వ తారీఖున ప్రారంభమయ్యే ఈ జాతరకి సంబంధించి గోవా రాష్ట్రంలోని చుట్టుపక్కల నుంచి కానీ, గోవా చుట్టుపక్కల నుంచి కానీ భక్తులు పెద్ద ఎత్తున కూడా హాజరవుతా ఉంటారు. అక్కడ మొక్కులు తీర్చుకుంటా ఉంటారు. ఆ జాతరలో పాల్గొనటం అక్కడ ఒక ఆనవాయితీగా ప్రతి ఒక్కరికి వస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే జాతరల్లో ఒకసారిగా జనం భారీగా పెరిగిపోవటం, ఎత్తైన ఆ ప్రదేశం, జాతరలో దారి మార్గంలో ఒక ఎత్తైన ప్రదేశం ఉండటం, ఆ ఎత్తైన ప్రదేశం నుంచి కొందరు జారి పడటంతో తొక్కిసలాట మొదలైంది. తొక్కిసలాటలో ఒకరి మీద ఒకరు పడటంతో తీవ్రమైన ఒత్తిడి పెరిగి 6 కూడా ఊపిరాడక చనిపోయిన పరిస్థితి అయితే ఏర్పడి 6 నిండు ప్రాణం పోయిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఈ ఘటనకి సంబంధించి కూడా ఉత్తర గోవాలోని బిచ్లిం జిల్లా తాలూకా షిర్గావ్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. ప్రతి సంవత్సరం కూడా 2వ తారీఖున నిర్వహించే పార్వతీదేవి జాతర సందర్భంగా ఈ జాతర జరుగుతూ ఉంటది. ఈ జాతర ఈ సంవత్సరం పార్వతీదేవి జాతర ఈ సంవత్సరం కొంత విషాదాన్ని నింపిందనుకోవచ్చు. శుక్రవారం మే 2న జరిగే ఈ జాతర సమయంలో తొక్కిసలాటలో 6 భక్తులు అయితే ప్రాణాలు తీసిందని చెప్పుకోవచ్చు. పోలీసుల అందించిన సమాచారం మేరకు శుక్రవారం జాతరను నిర్వాహకులు ఘనంగా నిర్వహించే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా పోటెత్తడంతో ఈ దుర్ఘటన ఈ యొక్క విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సుమారు 50,000 నుంచి 70,000 మంది దాకా కూడా ప్రతి సంవత్సరం భక్తులు హాజరవుతా ఉంటారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 70,000 మంది భక్తులు హాజరవటం, వారందరూ కూడా శుక్రవారం రోజున మొక్కులు తీసుకునేందుకు హాజరవటం, ఆ మొక్కులు తీసుకునే క్రమంలో ఆ భక్తులకు ఇంకా అంత రద్దీ ఉండటంతో వారందరూ కూడా తెల్లవారులు జాతరలో పాల్గొనటం. జాతర సాయంత్రం నుంచి మొదలవుతుంది, తెల్లవారుల దాకా కూడా జాతర ఉంటది. ఈ జాతర సమయంలోనే ఆ యొక్క ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సరిగ్గా జాతర జరిగే మార్గంలోనే ఓ ఎత్తైన ప్రదేశంలో ఉన్న భక్తులు ఒకసారిగా ముందుకు దూసుకువచ్చారు. ఆ దూసుకువచ్చిన క్రమంలో అదుపు తప్పి భక్తులపై ఒకరి మీద ఒకరు పడ్డారు. దీంతో ఊపిరాడక 6 మరణించిన పరిస్థితి ఉంది. దాదాపుగా 50 మంది భక్తులు కూడా గాయపడిన పరిస్థితి ఉంది. ఈ ఘటనలో 50 మందిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. కొంతమందికి తీవ్ర గాయాలయ్యి స్థానిక గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ గోవా మెడికల్ ఆసుపత్రులు అందరూ చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అయితే పరామర్శించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని, మరలా
ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా అధికారుల దగ్గరుండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అయితే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ट्रीटमेंट वेगळे चालू आहे.